తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేపట్టిన నవంబర్ 29ను పురస్కరించుకొని హయత్ నగర్ బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారుల ఆధ్వర్యంలో దీక్షా దివాసును ఘనంగా నిర్వహించారు. వృద్ధులు, మహిళలు, యువతకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అలాగే హయత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, గర్భిణీ స్త్రీలకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. జగిత్యాలలోని ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూం వద్ద వినియోగదారులు భారీ ఆందోళన చేపట్టారు. షోరూం పక్కన ఉన్న గోదాంలో సర్వీసింగ్ కోసం వచ్చిన 100 పైగా వాహనాలు నెలల తరబడి నిలిచిపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో ఆగిపోతున్న స్కూటర్లను ఆటోలో తీసుకొచ్చి నిరసన తెలియజేశారు. సకాలంలో సర్వీస్ ఇవ్వని ఓలా కంపెనీపై చర్యలు తీసుకొని అనుమతులను రద్దు చేయాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని రామాంతపూర్లో అరోరా కాలేజీలో తెలంగాణ 12వ రాష్ట్ర స్థాయి ఇంటర్ డిస్టిక్ యోగాసన ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 15 జిల్లాల నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ఛాంపియన్షిప్లో ఎంపికైన వారు జాతీయ స్థాయిలో పాల్గొంటారు. ప్రజలు యోగా చేయాలని స్పీకర్ పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. రాష్ట్ర యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని చెప్పారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించిన ఎమ్మెల్యే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడుతుందని హామీ ఇచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు తెలంగాణ తల్లికి కేసీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన 11 రోజుల ఆమరణ దీక్షను, విద్యార్థులు త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలం మండలంలో చేప పిల్లల వదలడం, వన మహోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. రిజర్వాయర్లో 4.50 కోట్ల విలువైన 11 లక్షల చేప పిల్లలను వదలనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 1.25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. 2026లో జరగనున్న సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించిన వైద్య సేవల ఏర్పాట్లపై ములుగు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష జరిగింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ డిసెంబర్ 25 నుండి ఫిబ్రవరి 10 వరకు భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికోసం 340 రకాల మందులు, సర్జికల్ పరికరాలు మరియు 19 అంబులెన్సులను సమకూర్చుకుంటున్నామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య క్రీడలను ప్రారంభించారు. దివ్యాంగులు, సవ్యాంగులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్నారని కలెక్టర్ అన్నారు. వికలాంగత విజయానికి అడ్డు కాదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆమె వారికి దిశానిర్దేశం చేశారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్ ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమ గతిని మలుపు తిప్పిందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వరద ముంపు భూముల కొనుగోలు హామీని విస్మరించారని, చెన్నూరులో వివేక్ అనుచరులు ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిర్మల్ జిల్లా బాయిన్సా మండలం వానల్పాడ్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సురేఖ అనే మహిళకు ప్రమాదం జరిగింది. బస్సు దిగుతున్న సమయంలో ఆమె కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మరియు 108 సిబ్బంది ఆమెను వెంటనే బాయిన్సా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వేమవరం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 20 రోజులుగా ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు గ్రానైట్ లారీల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ఉండడంతో విసుగు చెందిన యాజమాన్యం, కార్మికులు ఆందోళనకు దిగారు. ఏఎంఆర్ ప్రతినిధులు దురుసుగా ప్రవర్తించడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చెంది సంస్థ ఏర్పాటు చేసిన అవుట్ పోస్టును ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఎన్కౌంటర్లో హతమైనట్లుగా వార్తలు వెలువడడం కలకలం రేపింది. గతంలో ఆయన ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన పోలీసులు మాత్రం దానిని ఖండించారు. అయితే రాజిరెడ్డి మరణంపై ఇప్పటి వరకు పోలీసులు కానీ, మావోయిస్టు పార్టీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదం, గందరగోళంలో ఉన్నారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కోనిసి జాతీయ రహదారి 16పై ఆంధ్ర నుండి ఒడిశా వెళ్తున్న ఒక కంటైనర్ వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఇక ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో డ్రైవర్ క్లీనర్ స్వల్ప గాయాలతో త్రుటిలో తప్పించుకున్నారు. వారిని వెంటనే బహరంపూర్ ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేత్వా తుఫాను కారణంగా విమానాలు రద్దై శ్రీలంకలో చిక్కుకుపోయిన తెనాలి, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాలకు చెందిన 25 మంది తెలుగు పర్యాటకులను స్వదేశానికి రప్పించేందుకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్నారు. వెంటనే కొలంబో, చెన్నై అధికారులతో సమన్వయం చేసుకోవాలని, వారికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. దేత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.